మా ఉద్యోగాలు రక్షించయ్యా, రక్షించయ్యా మా ఉద్యోగాలు, రక్షించయ్యా ఉద్యోగాలు, ఏసయ్యా మా ఉద్యోగాలు అయ్యా, ఏసయ్యా మా ఉద్యోగాలు, ఏసయ్యా మా ఉద్యోగ భద్రత కల్పించయ్యా, మా ఉద్యోగ భద్రత కల్పించయ్యా, మా ఉద్యోగ భద్రత కల్పించయ్యా. ఏసయ్యా మా నాయకుల మనసులు మార్చండి, ఏసయ్యా మా నాయకుల మనసులు మార్చండి, మా సీఎం చంద్రబాబు నాయుడు మనసు మార్చండి, మా ఉద్యోగ భద్రత కల్పించండి, మా నాయకుల మనసు మార్చయ్యా. ఏసయ్యా మా నాయకుల మనసు మార్చు, ఏసయ్యా మా నాయకుల మనసు మార్చు, సీఎం చంద్రబాబు నాయుడు మనసు మార్చు, సీఎం చంద్రబాబు నాయుడు మనసు కల్పించండి అయ్యా. మా ఉద్యోగ భద్రత రక్షించండి అయ్యా, మా ఉద్యోగాలని, మా ఉద్యోగాలు మాకే ఇప్పించయ్యా, మా ఉద్యోగాలు మాకే ఇప్పించయ్యా. ఏసయ్యా మా ఉద్యోగాలు మాకే ఇప్పించు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాం. గత 5 నెలల నుంచి వాలంటీర్ సంస్థ మీద అనేక పర్యాలు ప్రయత్నం మేము ఫైట్ చేస్తున్నప్పుడు కూడా మన శాసన మండలిలో మా మంత్రివర్యులు అసలు ఈ వ్యవస్థలో వాలంటీర్లే లేరని చెప్పడం దురదృష్టకరంగా మేము భావించి అనేక నిరసన కార్యక్రమాలు చేసినప్పుడు కూడా వాళ్ళ మనసులు మారట్లేదని చెప్పి ఇక దేవస్థానమే మాకు దిక్కని చెప్పి దేవుడి వైపు మేము అడుగులేస్తూ జరిగింది. ఈ రోజున మేరీమాత గుడి, విజయవాడలో ఉన్న మేరీమాత గుడి మీద మోకాళ్ళ దంతో నడుచుకుంటూ వచ్చాం. ఏసయ్యా మా యొక్క సమస్యలు పరిష్కరించు, అందరి సమస్యలు పరిష్కరిస్తా ఉన్నాం, అందరి మనసులు మారుస్తానని చెప్పావు కదా అని చెప్పేసి ఈ రోజున మా వాలంటీర్లందరూ కూడా ఏసయ్యా మా నాయకులు మనసులు మార్చాలి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మనసులు మారి మా ఉద్యోగ భద్రత ఎన్నికల హామీని అమలు చేసే విధంగా వాళ్ళు ఏ రకంగా ఎన్నికలు మాకు మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ రోజున మోకాలతో మేము మేరీమాత గుడిని సందర్శించడం జరిగింది. ఈ రోజు ప్రార్థించడం జరిగింది. వాళ్ళ మనసులు మారి ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేసేంత వరకు కూడా మేము ఫైట్ చేస్తామని చెప్పేసి మా నాయకులకి తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా మీ మనసు మార్చుకోకపోతే ఖచ్చితంగా మేము న్యాయస్థానానికి కూడా వెళ్ళి మా ఉద్యోగ భద్రతను కాపాడుకుంటామని చెప్పేసి మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని మేము తెలియజేయడం జరుగుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ మా జాబ్స్ మాకు ఇప్పించండి అని. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఈ పిల్లల్ని పెట్టుకుని ఇంట్లో చూసుకుంటూ ఈ జాబ్స్ చాలా యూజ్ అవుతున్నాయి మాకు. అందుకనే మాకు ఈ జాబ్స్ కావాలని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఎందుకంటే మాకు ఈ జాబ్స్ వల్ల మేము బయటకు వెళ్ళి చాలా మంది చదువుకున్నా సరే జాబ్స్ బయటకు వెళ్ళి చేసుకోలేని పరిస్థితి. ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ మేము ఆఫీస్కి వెళ్ళి, సచివాలయాలకు వెళ్ళి, ఎప్పుడంటే అప్పుడు మేము క్లస్టర్స్లో బ్లాక్స్ వెళ్ళి జనాలకు అందుబాటులో ఉంటూ మా వర్క్స్ మేము చేసుకుంటున్నాం. కాబట్టి మేము సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నది ఏమంటే, పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లలకు అన్యాయం చేయమన్నారు. సార్ మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, అన్యాయం చేయమన్నారు. ఇంతమంది ఆడపిల్లలు మేము ఈ రోజు రోడ్డు మీదకి వచ్చాము. సో మేము ఏమిటంటే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, వినతి చెప్పుకుంటున్నాం. కొంచెం మా పరిస్థితి మీరు అర్థం చేసుకుని మా జాబ్స్ మాకు ఇప్పించి, అంతకుముందు ఇవ్వాల్సిన శాలరీస్ కూడా ఇప్పించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం.